అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆర్టీవీ ఒక ప్రత్యేక కార్యక్రమం మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జానపద కళాకారులు కాలికి గజ్జెగట్టి గొంగడి కట్టి వాళ్ళ గాత్రం ద్వారా ఎంతోమందిని తెలంగాణ ఉద్యమం వైపుకి నడిపించారు. అయితే జానపద కళాకారులు గాయకులే కాకుండా డప్పుతో ఎంతోమందిని స్టెప్పులు వేయించిన పరిస్థితి కూడా తెలంగాణ ఉద్యమంలో కనబడింది. డప్పు దరువు వేస్తే చాలు, తెలంగాణ ఉద్యమంలో గాయకులు పాట పాడుతుంటే తమ డప్పుల దరువుతో ఎంతోమందిని ఉర్రూతలు ఊగించినటువంటి డప్పు కళాకారులు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి డప్పు కళాకారుడు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాడు. ఒకసారి తన డప్పుతో ఎంతో వైవిధ్యభరితమైన డప్పు వాయిస్తూ మన ముందుకు వస్తున్నాడు. సో ఎందుకు ఆలస్యం, ఒకసారి తమ్ముడిని పిలిచేద్దాం. సో తమ్ముడు నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సార్ తమ్ముడు, నీ పేరేంటి తమ్ముడు? నా పేరు మాగంటి శివ, వల్లాపురం, వైరా మండలం, ఖమ్మం జిల్లా. డప్పు కళాకారుని బిడ్డని. విద్యామంత్రిని డప్పు కాళ్ళకి గజ్జె కట్టి డప్పు తగిలించుకొని ప్రతి ఒక్క ఊరికి కానీ కళాకారులు కానీ ప్రతి ఒక్క పాటకు కానీ ప్రతి ఒక్క పార్టీకి కానీ ప్రతి ఒక్క జిల్లాకు కానీ నన్ను చూసి కూడా ప్రతి ఒక్క ఆనందంతో ప్రతి ఒక్కళ్ళు ఫోన్ నెంబర్ చేసుకొని నన్ను ఆహ్వానించినటువంటి ధన్యవాదాలండి. ప్రతి ఖమ్మం జిల్లా వారికి ప్రతి ఒక్కడికి కూడా నా అనివార్యం ఏంటంటే డప్పు అంటే ఇష్టం, కోలాటం అంటే ఇష్టం, పాట అంటే ఇష్టం, ఆట సింధు పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. అంతేకంటే డప్పు చూపివన్నా ఒక దరివేసి చూపివన్నా చూపెడతాం. ఒక్కసారి అంటే తమ్ముడు, పూర్తిగా నువ్వు డప్పు ఎన్ని సంవత్సరాల నుంచి వాయిస్తున్నావు? నీకు డప్పులో ఎన్ని రిథమ్స్ తెలుసు? నువ్వు ప్రత్యేకంగా నీ డప్పు నుంచి వచ్చే సౌండ్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఏ సౌండ్ అంటే, ఏ మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడతారు? నాకు చిన్నప్పటి నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారు 2004లో గెలిచిన ఐఎంలోని చిన్నపిల్లగాండి. నేను స్కూల్లో చదువుతుంటేనే మాకు గురువు తోటపల్లి నాగేశ్వర, కలకోట నాగేశ్వర అన్న వ్యక్తి ఆయన మాకు గ్రూప్ని తీసుకొచ్చి నేర్పుతుంటే నేను స్కూల్లో చదువుతుంటేనే ఆ స్కూల్లో చదువుని బట్టి ఆ సప్పుడు విని వచ్చి నేను వాళ్ళు డప్పులు కొడుతుంటే వాళ్ళు ఆ సప్పుడు విని వచ్చి నేను పేట వాళ్ళు అక్కడ నేర్చుకుంటున్నారు, నేను పేట తీసుకొని కొడుతుంటేనే ఆ వరుస రాలపోయింది వాళ్ళకి. ఆ వరుస నేను పేట మీద కొట్టేసరికి నాకు వచ్చేసరికి నన్ను చూసి చిందులు వేసుకున్నారు. ఆ వరుస ఏంటంటే చూపెడతాను సార్ ఇప్పుడు. ఈ దరువు పేరేంటి? ఈ దరువుని అంటే రిథం ప్రకారం ఏ విధంగా కొడతా చెప్పగలవా? నిక్కర్ 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 జజ్జి నెక్కర్త, నిక్కర్ 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 జజ్జి నెక్కర్త, జజ్జి నెక్కర్ నిక్కర్ నిక్కర్ జజ్జి నెక్కర్ నిక్కర్ నిక్కర్ జజ్జి నెక్కర్ నిక్కర్ నిక్కర్ జజ్జి నెక్కతం తా. ఆ దరువు సార్ ఇప్పుడు కొట్టింది సార్. అది అంటే డప్పులో మాస్ బీట్లు కూడా ఎన్నో ఉంటాయని చెప్పేసి అన్నారు. అంటే ఎక్స్ట్రా డప్పులో తీన్మార్ అనేది ఒక డప్పు చాలా ఫేమస్గా ఉంటుంది. తీన్మార్లో రిథం ఏ విధంగా ఉంటుంది? ఆ రిథం చెప్పి ఒకసారి డప్పు కొడతా. తీన్మార్ ఫస్ట్ రిథం చెప్పు. తీర్మాల్లో కొట్టాలంటే సార్ డ్యాన్స్ వేదకి తీర్మాలకి డప్పు మీద వచ్చు సార్. అది తీర్మాల బ్యాండ్ వాళ్ళకి తక్కువ, కానీ డప్పు వాంచాలంటే కొంతమంది డప్పు కొట్టడం కూడా రాదు సార్. అది నా వల్ల సాధ్యమవుతుంది సార్. అది నేను కొడితేనే వాళ్ళ గ్రూప్ కూడా బ్యాండ్ అవుతున్నారు సార్, లేకపోతే లేదు అని చెప్పేసి కూడా నేను ఇప్పుడు తీర్మాలు కొట్టి చూపెడతాను సార్ నీకు. అంటే తీన్మార్ దరువు వేస్తుంటే నువ్వు ఇటు కొడతా ఉంటే కూడా అటు తెలంగాణ ఉద్యమంలో అంటే
తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా నువ్వు అంటే కళాకారులు పాటలు పాడుతుంటే వాళ్ళ పాటకి సమానంగా నువ్వు డప్పుతో రిధం కొడుతుంటప్పుడు ఎంతోమంది స్టెప్పులు వేసిన సందర్భం కూడా నువ్వు చూసే ఉంటావు. కానీ అలాంటి సందర్భంలో ఇంకా డప్పులో చాలా రిథమ్స్ ఉంటాయి. అంటే పాటకి అనుగుణంగా డప్పు కొట్టాలంటే ఎంతో చాకచక్యంగా సమయస్ఫూర్తి కూడా ఉండాలి. అంటే వాళ్ళు ఏ గొంతుతో అంటే ఏ ట్యూన్లో పాడుతున్నారు ఆ ట్యూన్లో నువ్వు డప్పు కొట్టాలంటే నీకు ఆ ట్యూన్ ఏ విధంగా పసిగట్టేవాడి ఫస్ట్? ఏ టీం అయినా సరే ఏ పాటకైనా సరే ఆ పాట విధానికే కొట్టాలి సార్ దరువు. ఆ పాట ఏ పాట పాడతారో ఆలోచించి దెబ్బకి దరువుకి కలవాలి సార్. ఆ చిందికి ఆ పాటకి వేసినప్పుడు వాళ్ళు చిందులు వేసుకుంటారు, మనం కొట్టే విధానికి వాళ్ళు కొట్టుకుంటారు సార్. మనం అది కొట్టి చూపించు ఒకసారి. పాటకి వేసినట్టు పెట్టి ప్రతి ఒక్కరు డ్యాన్స్ కూడా వాళ్ళు పాడినట్టు నేను కొట్టినట్టు దరువు కూడా వాళ్ళు కలిసే అంటున్నటువంటి బాధ్యత కూడా నేను కొట్టే విధానికి వాళ్ళు పాట పాడే విధానికి కూడా సింధులు కూడా వాళ్ళకి ఆనందంగా ఉన్నది సార్. వాళ్ళకి అంటే నువ్వు అంటే వాళ్ళు పాడే పాటను బట్టి ఆ సింక్ అయ్యే విధంగా డప్పు కొడితే వాళ్ళ పాటకి నీ డప్పుకి మంచి ఈక్వల్గా సింక్ అవుతుంది. సింక్ అయ్యి మంచి ఊపున్న డ్యాన్స్ అయితే వేస్తారు. సో ఇంకా డప్పులో ఎటువంటి రిథమ్స్ ఉన్నాయి? ఒకసారి ఒక 2-3 రిథమ్స్ కంటిన్యూగా కొట్టి చూపిస్తావా? సో పూర్తిగా చూశారు కదా, తెలంగాణ ఉద్యమంలో ఇటు తెలంగాణ జానపద కళాకారులు తమ గొంతుతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేస్తే వాళ్ళు పాడే పాటకి డప్పు దరువేస్తూ ఎంతోమందిని కూడా ఉర్రుతలూగించిన పరిస్థితి డప్పు కళాకారులకు సొంతమైంది. సో గాయకులు వాళ్ళు పాడే పాటకు అదేవిధంగా వాళ్ళు పాడే పాటలకు అదేవిధంగా డప్పు దరువుతో సింక్ అయ్యే విధంగా చేసి ఉద్యమాన్ని కూడా చాలా ముందుకు నడిపించారు. పూర్తిగా ఆ మిత్రుడు ఈసారి డప్పులో ఇన్ని వైవిధ్యభరితమైన మ్యూజిక్స్ కూడా కొట్టి మనకు వినిపించాడు. సో పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారుల్లో డప్పు కళాకారులు కూడా ఒక ప్రధాన పాత్ర వహించారని చెప్పొచ్చు. సో పూర్తిగా ఇది ఒకసారి చూశారు కదా, డప్పు ఏ విధంగా కొట్టాడు, డప్పుల్లో ఎన్ని రకాల రిథమ్స్ అయితే ఉంటాయో అన్ని రిథమ్స్ కూడా కొట్టి మనకు చూపించారు. సో ఇది ఈనాటి జానపద కళాకారులు డప్పు కళాకారుల యొక్క ప్రతిభ కూడా చాలా మంచిగానే ఉంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.